Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Dynasam YouTube channel. ఇవాళ మనది క్లాస్ 3 టైప్స్ ఆఫ్ ఫిట్నెస్ కెరియర్స్. ఈ ఇండస్ట్రీలో మనకి ఎన్ని పాత్వేస్ ఉన్నాయి మనం సెటిల్ కానికి. లెట్స్ సే ఎగ్జాంపుల్, నాకు పర్సనల్ ట్రైనర్ లాగా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకోండి. సో ఇందులో పర్సనల్ ట్రైనర్లో నేను ఎక్కువ ఎర్న్ చేయాలంటే ఏ దారిలో పోవాలి. సో నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. కొంతమంది క్రూజ్ షిప్లో చేస్తూ అంటారు, కొంతమంది దుబాయ్ పోతా అంటారు, కొంతమంది సెలబ్రిటీ ట్రైనర్ అవుతా అంటారు, కొంతమంది టాప్ జిమ్లో వర్క్ చేస్తూ అంటారు. సో ఎటు పోతే ఎందులో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఎందులో పోతే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది నేను ఒక బ్లూ ప్రింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటాను ఈ వీడియోలో. సో స్టిక్ టు ఎండ్. హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం అండ్ హూ ఆర్ విజిటెడ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మన సిరీస్కి. వితౌట్ డూయింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. ఎన్ని పాత్వేస్ ఉన్నాయి మనకి ఇండస్ట్రీలో. 1 2 3 4 5 6 7 8 9 10 11. నాకు గుర్తున్నాయి జస్ట్ 11. ఇంకా నేను రాని ఇంకా చాలా ఉన్నాయి మనకి పాత్వేస్ మనకి ఈ ఇండస్ట్రీలో సెటిల్ కావడానికి అండ్ ఎర్న్ చేయడానికి. ఫస్ట్ వన్ పర్సనల్ ట్రైనర్ అంటే అందరికి తెలుసు, జిమ్లో డెడికేటెడ్గా ఒక క్లయింట్ని ట్రైన్ చేసి రిజల్ట్స్ ఇచ్చేటోళ్ళని పర్సనల్ ట్రైనర్ అంటారు. అండ్ పర్సనల్గా వాళ్ళకి ఏమైనా రిజల్ట్స్ కావాలన్నా, లైక్ 6 ప్యాక్ అచీవ్ చేయాలన్నా, లేకుంటే ఇంజురీ రిహాబిలిటేషన్ ఆర్ సంథింగ్ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, బల్క్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ చేయాలన్నా, వాళ్ళని దగ్గరుండి ప్రాపర్గా ఒక సేఫ్ తరీకాలో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసేటోళ్ళని పర్సనల్ ట్రైనర్ అంటారు. ఆన్లైన్ ఫిట్నెస్ కోచ్ ఇది సేమ్, బట్ ఆన్లైన్ ఫిట్నెస్ కోచ్ ఇన్ ది సెన్స్ ఒక క్లయింట్ని త్రూ వీడియో కాల్ ఆర్ సంథింగ్ దాంతో అసెస్ చేసి వాళ్ళకి డైట్ ప్లాన్స్, వర్కౌట్ ప్లాన్స్ ఇచ్చి వాళ్ళ చెక్-ఇన్స్ తీసుకుంటూ ఎవ్రీథింగ్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయటం. సో ఇది ఆన్లైన్ ఫిట్నెస్ కోచ్. గ్రూప్ ఇన్స్ట్రక్టర్, మీకు కల్స్ జిమ్స్ ఐడియాస్ ఉన్నాయనుకుంటా. కల్స్ జిమ్లలో ఎక్కువ ఇదే నడుస్తుంది, లైక్ గ్రూప్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. లైక్ ఒక సెషన్లో 10 to 15 మెంబర్స్ని గ్యాదర్ చేసి ట్రైన్ చేస్తూ ఉంటారు. లైక్ మొత్తం సర్క్యూట్ ట్రైనింగ్స్ ఉంటాయి, బర్పీస్, జంపింగ్ జాక్స్, అవి బ్లా బ్లా బ్లా. అవి గ్రూప్ ఇన్స్ట్రక్టర్. అది మొత్తం అందరినీ ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తారు కదా, అతన్ని గ్రూప్ ఇన్స్ట్రక్టర్ అంటారు. సో మనకి ఫీల్డ్లో ప్రాపర్ ఒక ప్లేస్లో మీరు పోయి గ్రాప్ చేయాలి. కానీ ఒక్క క్లయింట్కి ఒక 2000 వేసుకున్నా, మీరు ఒకటేసారి 10 మెంబర్స్ని ట్రైన్ చేస్తారు. 10 into 2 20,000. జస్ట్ 1 hour మీరు డెడికేటెడ్గా ట్రైన్ చేయాలంటే జస్ట్ మీరు 20,000 వచ్చేస్తాను. అంటే గ్రూప్ ఇన్స్ట్రక్టర్ కూడా ఇందులో కెరియర్ ఉంది, బట్ మీరు ఏదైతే ప్లేస్లో వర్క్ చేస్తారో ఆ ప్లేస్ ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. నెక్స్ట్ యోగా ఇన్స్ట్రక్టర్, సేమ్ యాజ్ యోగా కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. ఎవరికైనా రీహాబిలిటేషన్ చేయాలన్నా, ఎవరికైనా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలన్నా, కొన్ని జిమ్లో సొల్యూషన్ దొరకకపోతే, కొంతమందికి జిమ్లో సొల్యూషన్ దొరకకపోతే యోగా దగ్గరకు వస్తారు. సేమ్ యాజ్ కొంతమందికి చిన్నప్పటి నుంచే యోగాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో యోగా ఇన్స్ట్రక్టర్ అయితే ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాళ్ళని కూడా ట్రైన్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ లైక్, సో ఇందులో కూడా టైప్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ ఇంటెన్సిటీస్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి యోగాలో కూడా. పిలాటిస్ ఇన్స్ట్రక్టర్, మెయిన్ ఫోకస్ కోర్ పైన ఉంటుంది, సంథింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నేను ఇందులో స్పెషలైజ్డ్ కాదు, బట్ ఐ నో దిస్. పైన మనం ఇందులో స్పెషలైజ్డ్, మనం ఇందులో కాదు. సో పిలాటిస్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ది సెన్స్ వాళ్ళ రోల్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ఎవరినైతే ట్రైన్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది కోర్ పైన. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్, ఇది ఎక్కువ స్పెసిఫిసిటీ ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కొడితే ఎవరైతే బౌలర్ ఉంటారో వాళ్ళే భయపడతారు, బాల్ వచ్చి ఎక్కడ తగులుతుందో అని. సేమ్ యాజ్ హిట్ చేయడానికి మనకు ఏమేమి మజిల్స్ యూజ్ అవుతున్నాయి? కోర్ మజిల్స్, షోల్డర్ మజిల్, ఫోర్ ఆర్మ్ మజిల్, సేమ్ యాజ్ చెస్ట్ మజిల్. సో ఈ మజిల్స్ మొత్తం ప్రాపర్గా కోఆర్డినేషన్లో ఉంటేనే ఆ యాక్టివిటీ జరుగుతుంది. ఆ వైభవ్ సూర్యవంశి ఎందులో వీక్ ఉన్నాడు అది అసెస్ చేసి తన యొక్క క్రికెట్ కెరియర్ కోసం స్పెసిఫిసిటీ ట్రైనింగ్ ఇచ్చి తనని రెడీ చేసేదాన్ని స్పెసిఫిసిటీ ట్రైనింగ్ అంటారు. సో వైభవ్ సూర్యవంశి కాకుండా సమ్ అదర్, నేను ఫుట్బాల్ ఆడతా, నాకు ఆ ఫుట్బాల్కి రిలేటెడ్ నాకు ఆ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కావాలి. సో అందులో ఎక్స్ప్లోజివ్ మూమెంట్స్ ఉంటాయి, ఎక్కువ లెగ్ వర్కౌట్కి సంబంధించి. లైక్ నార్మల్గా హెల్దీ ఇండివిజువల్ స్క్వాట్ చేస్తూ ఉంటే నేనేం చేస్తాను, స్క్వాట్ చేసి జంపింగ్ స్క్వాట్స్ చేస్తాను. ఎందుకు? ఆ యొక్క స్క్వాట్ ఏదైతే చేస్తానో ఆ మూమెంట్ నాకు ఆ గేమ్లో యూజ్ అవ్వడానికి. సేమ్ యాజ్ స్పోర్ట్ పర్ఫార్మెన్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇందులో కూడా కెరియర్స్ ఉన్నాయి, బట్ మీరు మంచిగా చదవాల్సి వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు. న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, ఇఫ్ మీరు బైపీసీ తరపు నుంచి అయితే, లేకుంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, లేదు నాకు న్యూట్రిషన్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది, నేను న్యూట్రిషన్ టాపిక్ చదవగలను, అది చదివాక నేను మంచిగా క్లయింట్స్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలను అంటే చాలామంది క్లయింట్స్ వస్తారు. క్లినిక్లలో నెంబర్ ఆఫ్ డైటీషియన్స్ ల్యాక్స్లలో ఎర్న్ చేస్తారు, నేను దగ్గర ఉండి చూసిన. సో ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్, చాలామందికి నెంబర్ ఆఫ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాక్ ఇంజురీ, నీ ఇంజురీ,
హిప్ ఇంజురీ, షోల్డర్ ఇంజురీ, కొంతమందికి సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఆ సర్జరీ తర్వాత ఏదైతే టెండాన్ ఉంటుందో, లెగ్మెంట్ ఉంటుందో అండ్ ఏదైతే మూమెంట్ ఉండేదో పాతది, సో అది బ్యాక్ టు పొజిషన్ రావాలన్నా, లేకుంటే టెండాన్ రీహాబ్ కావాలన్నా, లిగమెంట్స్ రీహాబ్ కావాలన్నా, లెట్స్ సే ఎగ్జాంపుల్ నీ నాకు నీ ఇంజురీ అయింది. సో ఆ నీ ఇంజురీ నుంచి బయటపడాలన్నా ఫస్ట్ నా టెండాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, దాని తర్వాత లెగమెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒకవేళ కంప్లీట్గా సర్జరీ అయిపోయింది, నేను బ్యాక్ టు పొజిషన్ రావాలంటే స్మాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ మొత్తం ఫిజియోథెరపిస్ట్ రికమెండ్ చేస్తూ ఉంటారు. దట్ టు ఎగ్జాంపుల్ ఇప్పుడు షోల్డర్ ఇంజురీ తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు షోల్డర్ ఇంజురీ అయింది, ఏ మూమెంట్ వల్ల అయింది, ఏ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లా రీహాబ్ చేయాలి, ఈ జాయింట్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది. సో దీన్ని స్లోగా ఎట్లా రీహాబ్ చేయాలి, ఎట్లా క్యూర్ చేయాలి, ఈ మొత్తం మన ఫిజియోథెరపిస్ట్ చూసుకుంటారు. సో నెక్స్ట్ బాడీ బిల్డింగ్ కోచ్. వెన్ ఇట్ కమ్స్ టు హియర్ పర్సనల్ ట్రైనర్. సో పర్సనల్ ట్రైనర్ ఉన్నారు కదా, బాడీ బిల్డింగ్ కోచ్ ఎందుకు అని డౌట్ రావచ్చు. బట్ కంప్లీట్ గేమ్ వేరు. బాడీ బిల్డింగ్ అంటే త్రూ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం ఒకళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోగలం, మనం ఒకళ్ళ దగ్గర ట్రైన్ చేయగలం. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ ట్రైనింగ్, వీ హ్యావ్ సమ్ బుక్స్ టు స్టడీ అబౌట్ దిస్ ఫీల్డ్. లైక్ ఒక క్లయింట్ వస్తారు, ఎట్లా అసెస్ చేయాలి, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి, త్రూ సైన్స్ ఏం చెప్తుంది, అనాటమీ ఎట్లా డిజైన్ చేయబడింది, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి, ఎట్లా రిజల్ట్స్ చేయాలి, అంతవరకే. వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కలాగా ఎలివేట్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు క్లాసిక్ ఫిజిక్, షోల్డర్ బ్రాడ్ ఉండాలి, బాడీ బిల్డింగ్లో ఎక్కువ మస్కులర్ ఉండాలి, అట్లా. సో ఇందులో టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, ఇందులో కూడా స్పెసిఫిసిటీ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరైతే సర్టిఫికేషన్ చేశారో పర్సనల్ ట్రైనర్, వాళ్ళు వీళ్ళని ట్రైన్ చేయలేరు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎట్లా ట్రైన్ చేయాలి, స్టేజ్ పైన ఎట్లుంటుంది, స్టేజ్ ఫియర్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, జడ్జెస్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, పోజింగ్ ఎట్లా చేయాలి, అది మొత్తం పర్సనల్ ట్రైనర్ పని కాదు. అండ్ పర్సనల్ ట్రైనర్కి తెలియదు ఎస్పెషల్గా. సో ఈ ఫీల్డ్లో మీరు బాడీ బిల్డింగ్ చేసి బాడీ బిల్డింగ్ కోచ్ అవుదాం అనుకున్నారంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, మంచిగా ఎర్న్ చేయొచ్చు. బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ రావాలి, అట్ ద సేమ్ టైం ప్రాపర్గా మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ బాడీని అండ్ మీ స్కిల్స్ని ఎలివేట్ చేసుకోగలగాలి. సో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు మీ క్లయింట్స్ తగులుతారు. సో దట్ మీ స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేసి వాళ్ళకి మెడల్స్ వస్తే అట్లా రిఫర్స్ వస్తాయి మీకు, అండ్ మీ పేరు ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ కంటెంట్ క్రియేషన్. నేను చేసేదే, నేను ఒకళ్ళని గైడ్ చేస్తూ నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇందులో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు నేనే మిమ్మల్ని గైడ్ చేస్తున్నా, సో నాకు వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, నాకు యూట్యూబ్ నుంచి మనీ రావచ్చు, లేకుంటే ఇందులో నాకు మెసేజెస్ చేయొచ్చు, నాకు ట్రాన్స్ఫార్మ్ చేయండి అని, లేకుంటే నాకు బ్రాండ్ ప్రమోషన్స్ రావచ్చు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో అన్నిట్లో నన్ను అడిగితే ఎడ్యుకేషన్ అండ్ కంటెంట్ క్రియేషన్ ద టాప్ 1 అని అంట. ఎందుకంటే మీరు ఇంట్లో ఉండి నెంబర్ ఆఫ్ మెంబర్స్ని ట్రైన్ చేయొచ్చు అండ్ మీ కింద కమ్యూనిటీ పెట్టవచ్చు. నెక్స్ట్ మైగ్రేటింగ్ టు అదర్ ప్లేస్. నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ డ్రీమ్స్ ఏమేమి ఉంటాయంటే, నేను ఇక్కడ పుట్టి, నేను ఇక్కడ పెరిగి, నేను ఇక్కడ సర్టిఫికేషన్ చేసి నేను బయటికి పోయి ఎర్న్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చాలామంది దుబాయ్ పోయి అవుట్ ఆఫ్ ఇండియాకి పోయి చాలా ఎర్న్ చేస్తారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ట్రైన్ చేసి మంచిగా ఎర్న్ చేస్తారు. సో కంప్లీట్ కెరియర్ ఇన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ పాత్వేస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మస్తు డిప్లీట్ అయిపోయినా, మస్తు ఎగ్జాస్ట్ అయిపోయినా, అయినా కానీ ఎట్లయినా తీయాలి అన్నట్టు తీసిన వీడియో. ఐ హోప్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తారనుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సమీర్ ఫ్రమ్ డైనోసామ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.